మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండలం పొదిరిపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ బాలప్ప దళితుడు సర్పంచ్గా ఎన్నికయ్యాడు. వార్డు మెంబర్లు అగ్రవర్ణాల వాళ్ళు ఎన్నికయ్యారు. కొంతమంది వార్డు మెంబర్ల ఇండ్లలో వాళ్ళ వ్యవసాయ భూమిలో ఈయన జీతగాడుగా పనిచేసినవాడు. అది దళితులకు రిజర్వ్ అయినటువంటి గ్రామ పంచాయతీ. అందువల్ల బాలప్ప సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన గ్రామ పంచాయతీ సమావేశంలో సర్పంచ్ని సర్పంచ్ కుర్చీలో కూర్చోనివ్వకుండా కింద కూర్చోబెట్టారు. ఇది మన రాజ్యాంగానికి అవమానం. చట్టం, రాజ్యాంగం నిబంధనలు ఏవీ పాటించకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా కుల వివక్షని రూపంలో అమలు జరపడం అనేది బాధాకరమైన విషయం, దారుణమైన విషయం, సభ్య సమాజం ఖండించాల్సిన విషయం, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కదలాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఆ గ్రామం ఒక ఉదాహరణే. అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. దళితుడు సర్పంచ్ అయితే ఆ ఊరు పెత్తందారు వచ్చి సర్పంచ్ కుర్చీలో కూర్చుంటాడు, ఆ దళిత సర్పంచ్ మాత్రం కింద కూర్చుంటాడు, లేదా నిలబడి చేతులు కట్టుకుంటారు. మహిళ సర్పంచ్ అయితే మహిళ స్థానంలో మహిళ భర్త సర్పంచ్గా వ్యవహరిస్తాడు. పేరుకు మాత్రం సంతకాలు చేయడానికి మాత్రమే ఆ మహిళ సర్పంచ్గా వ్యవహరిస్తుంది. అంటే సమాన హక్కులు, సమాన గౌరవం ఇంకెప్పుడు అమలు జరుగుతుంది మన దేశంలో, మన రాష్ట్రంలో అనేటువంటిది మనం పరిశీలించుకోవాల్సిన విషయం. అంటే వివక్ష, అది లింగ వివక్ష కావచ్చు, కుల వివక్ష కావచ్చు, ఇంకా ఈ ఛాందసవాదం వివక్ష కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడం అనేది అంత సులభం కాదు. ప్రజాస్వామ్యం అమలు కావడం అంత సులభం కాదు. అందుకని ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు, పాలకులు రాజ్యాంగాన్ని అమలు జరిగేట్టు చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అధికారులు ఈ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అమలు చేయడానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో ఒక గ్రామంలో ఒక దళితుడు, ఒక జీతగాడుగా పనిచేసిన వ్యక్తి సర్పంచ్ అయితే ఆ ఊళ్ళో ఉన్న ఇతర పెత్తందారుల సమక్షంలో ఒక కుర్చీలో కూర్చోవడం అంత సులభమైన విషయం కాదు. ప్రభుత్వం అండలేకుండా, అధికారులు అండలేకుండా అక్కడ సర్పంచ్ అధికారాలు ఆయన అమలు జరపలేడు. లేదా ఒక మహిళ అయితే సర్పంచ్గా తన అధికారాలను తాను అమలు జరపడం సాధ్యం కాదు. అందుకని ప్రభుత్వ అండ, అధికారుల అండ చాలా కీలకమైనటువంటి అంశం. కానీ హైదరాబాదులో జరిగినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచుల ఎడ్యుకేషన్ కోసం రిసోర్స్ పర్సన్స్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఒక గ్రామంలో బాలప్ప అనే దళితుడు సర్పంచ్గా ఎన్నికైతే కింద కూర్చోబెట్టారు, దీన్ని ఖండిస్తున్నా అని చెప్పి అన్నారు. ముఖ్యమంత్రి ఖండించడం ఏమిటి? ప్రతిపక్షాలు ఖండించవచ్చు, ప్రజా సంఘాలు ఖండించవచ్చు, మేధావులు ఖండించవచ్చు. ముఖ్యమంత్రి సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నది ఆయన నాయకత్వంలో. అందుకని ప్రభుత్వం చేయాల్సిన పని ఆ చర్యకు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవటం. చర్య తీసుకోకుండా నేను ఖండిస్తున్నాను అని అంటే రాజ్యాంగం ఇంకెవరు అమలు జరపాలి? ఎవరిని ఖండిస్తున్నట్టు? ఎవరు రాజ్యాంగాన్ని అమలు జరపాలి? ఎవరు చట్టాన్ని అమలు జరపాలి? ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఈ వైఖరి రాష్ట్రంలో అనేక సమస్యలు పెరగడానికి దారితీస్తున్నది. మనం చూస్తున్నాం. అనేక కుల దురహంకార హత్యలు జరుగుతున్న నేపథ్యం మనకు తెలుసు. అవి పెరిగినాయి. అందుకని ప్రభుత్వం బాధ్యత వహించకుండా, ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమలు జరిపేందుకు సీరియస్గా చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించినప్పుడు రాజ్యాంగేతర శక్తులు విజృంభిస్తాయి, ఛాందసవాదం బలపడుతుంది, వివక్ష కొనసాగుతుంది, పెరుగుతుంది. అందుకని ఇక్కడ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయకుండా ప్రేక్షపత్ర వహించడం, కేవలం ఖండించి ఊరుకోవడం అనేటువంటిది సరైంది కాదు. ప్రభుత్వం తన బాధ్యతను తాను నిర్వహించినట్టు కాదు. నవతెలంగాణ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రచురిస్తోంది. ఇతర పత్రికల్లో రావట్లేవు, నవతెలంగాణలోనే వస్తున్నాయి, ఇవి నిజమా అని కొంతమంది మాతో చర్చ పెడుతున్నారు. అవే కాదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల దురహంకార హత్యలు, కుల దురహంకార దాడుల గురించి కూడా
నవతెలంగాణ మొదటి పేజీలో దాదాపు ప్రతిరోజు ఈ వార్తలు పెడుతున్నారేమిటండి? ఇవి నిజమా? ఇవి రాయాల్సిన అవసరం ఉందా? ఫ్రంట్ పేజీలో పెట్టాల్సిన అవసరం ఉందా అనే రూపంలో కొంతమంది మాతో చర్చిస్తున్నారు. మాతో ప్రత్యక్షంగా చర్చిస్తున్న వాళ్ళు కొందరు, వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇలాంటి అభిప్రాయం ఉండి ఎక్కడ వ్యక్తం చేయని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అందుకే దాని మీద వివరణ ఇవ్వడం అవసరం అని చెప్పి భావిస్తున్నా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాలు, విమర్శనాత్మకమైనటువంటి ఐటమ్స్ నవతెలంగాణ పెడుతున్నది, అది నిజమే. అయితే డెస్క్లో కూర్చొని సృష్టించినటువంటి వార్తలు కాదివి, వండివార్చినటువంటి వార్తలు కాదివి. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, ప్రభుత్వ శాఖలు వాళ్ళ సర్వేల్లో తేలినటువంటి అంశాలు, అధికారయుతంగా చెప్పినటువంటి అంశాలనే నవతెలంగాణ ప్రచురిస్తున్నది. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈబీసీలకు అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్లకు రిజర్వేషన్లు అని ప్రభుత్వం ప్రకటించినప్పుడు దేశమంతా ఒక చర్చనీయాంశమైంది. అసలు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల వల్లనే ప్రయోజనాలు ఉండట్లేవు, ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్మెంట్ లేదు, ప్రభుత్వ శాఖల్లో రిక్రూట్మెంట్ లేదు, ఈ రిజర్వేషన్లు ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తాయి, రిక్రూట్మెంటే లేకుండా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లే ప్రయోజనం లేనప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు 10% రిజర్వేషన్లు అనడం వల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటి చర్చ దేశమంతా నడుస్తున్న సమయంలో ఒక ముఖ్యమైనటువంటి వార్తను బ్యానర్ స్టోరీగా ఇచ్చాం. దేశంలో 60 లక్షల పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అని. ఇది సందర్భోచితమైనటువంటి కథనం. దీనికి ఆధారాలు ఏమిటి? మోడీ ప్రభుత్వమే పార్లమెంటులో వివిధ సందర్భాల్లో రాతపూర్వకంగా పార్లమెంటు సభ్యులకు ఇచ్చినటువంటి సమాచారంలో ఉన్న విషయాలనే మేము వార్తగా కథనంగా ఇచ్చాం. ఇందులో మేము చేసినటువంటి తప్పేమీ లేదు. పైగా వాస్తవాలను ప్రజల ముందుకు తెచ్చాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 60 లక్షల పోస్టులు ఖాళీ ఉన్న తర్వాత వాటిని ప్రభుత్వాలు నింపనప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం లేదు, ఆర్థికంగా వెనకబడిన వారికి ఒరిగేదేమీ లేదు. ఈ విషయం మరి పాఠకుల దృష్టికి తేవలసిన బాధ్యత పత్రికలదే కదా, మీడియాదే కదా. ఆ పనే నవతెలంగాణ చేసింది. అట్లానే 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత తీవ్రస్థాయిలో భారతదేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది అని చెప్పి బ్యానర్ స్టోరీ ఇచ్చాం. ఇది కూడా నవతెలంగాణ వండివార్చినటువంటి స్టోరీ కాదు, సృష్టించిన వార్త కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అధికారయుతంగా చేసినటువంటి సర్వేలో తేలినటువంటి విషయం. ఆ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందని, ఆ వాస్తవాలను ప్రజలకు తెలియనివ్వకుండా దాచిపెట్టిందని కేంద్ర గణాంక సంస్థలో పనిచేస్తున్నటువంటి 2 స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ చేసినటువంటి సర్వే ఫలితాలను ఒక ఆంగ్ల దినపత్రిక, ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంగ్ల దినపత్రిక వెలుగులోకి తెచ్చింది, వెలికి తీసింది. మరి అవి తెలుగు ప్రేక్షకులకు కూడా అందాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ పనే నవతెలంగాణ చేసింది. వాస్తవాలనే చెప్పింది, ప్రభుత్వ గణాంకాలనే ఉటంకించింది. ఇది తీవ్రమైనటువంటి విషయం, భారత ప్రజానీకానికి తెలియాల్సిన విషయం, తెలుగు ప్రజలకు తెలియాల్సినటువంటి విషయం. అంతేకాదు, మోడీ ఎన్నికల క్యాంపెయిన్లో ఏడాదికి 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పారు. కానీ తీరా ఈ 4.5 సంవత్సరాల్లో ఉపాధి అవకాశాలు పెరక్కపోగా తగ్గినాయని, నిరుద్యోగం పెరిగిందని చెప్పేసి అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. అందులో కీలకమైంది సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ లేబర్ బ్యూరో చేసినటువంటి సర్వేలో కూడా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది అని చెప్పేసి తేలింది. ఆ విషయమే నవతెలంగాణ రాసింది. మరి కేంద్ర ప్రభుత్వ లేబర్ బ్యూరో చేసినటువంటి సర్వేలో తేలినటువంటి అంశం భారత ప్రజానీకానికి తెలవాలా లేదా? తెలుగు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? తెలియాల్సిన అవసరం ఉంది, తెలియజెప్పాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. ఆ పనే నవతెలంగాణ చేసింది.
జాతీయ ఉత్పత్తిదారుల సంఘం వాళ్ళ సర్వేలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలని వాళ్ళు ప్రకటించారు. జాతీయ ఉత్పత్తిదారుల సంఘం పెద్ద నోట్ల రద్దు చేసిన తొలి సంవత్సరం దేశంలో 40 లక్షల మందికి వెంటనే ఉద్యోగాలు పోయినాయి అనేటువంటిది వాళ్ళ సర్వేలో తేలిన అంశమని వాళ్ళు చెప్పారు. మరి ఈ విషయం తెలుగు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అది వార్త. ఆ వార్తనే నవతెలంగాణ ప్రచురించింది. అట్లనే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, ఒక ప్రైవేటు వాణిజ్య సంస్థ. అది ప్రతి సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక అంశాలు సర్వే చేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తుంది. ఆ లెక్కలనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకుంటుంది. అలాంటి CMI కేవలం 2018లోనే 1,10,00,000 మంది ఉద్యోగాలు ఊడిపోయినాయి అని చెప్పేసి తన సర్వే ఫలితాలు వెల్లడించింది. ఈ వార్తనే నవతెలంగాణ రాసింది. భారత ప్రజలకు తెలియాల్సిన వార్త, తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి వార్త. ఇది నవతెలంగాణ సృష్టించిన వార్త కాదు. CMI తన సర్వేలో తేల్చినటువంటి వాస్తవం అనే రాశాం. CMI ప్రామాణికత్వం గురించి తెలియనోళ్ళు లేరు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ లెక్కల్నే ప్రామాణికంగా తీసుకుంటుంది అనేక దశాబ్దాలుగా. ఆ వార్తనే నవతెలంగాణ అందించింది. అంతేకాదు, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ చేసినటువంటి అధ్యయనం. అజీం ప్రేమ్జీ ఎవరు? విప్రో చైర్పర్సన్. విప్రో సంస్థ ప్రతిష్టాత్మకమైంది, IT సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించేటువంటి సంస్థ. అలాంటి సంస్థ చేతుల్లో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ అధ్యయన బృందం చేసినటువంటి సర్వేలో అనేక అంశాలు వెలుగు చూసినాయి. పెరుగుతున్న నిరుద్యోగంలో SC, ST, BCల్లోనే నిరుద్యోగం ఎక్కువగా ఉంది, మహిళల్లోనే నిరుద్యోగం ఎక్కువగా ఉంది అని చెప్పేసి తేల్చారు. ఆ సర్వే నివేదికను ప్రచురించారు. మరి ఈ వాస్తవాలు తెలుగు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని నవతెలంగాణ భావించింది, అదే ప్రచురించింది. అట్లనే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా భారతదేశంలో పెరుగుతున్న నిరుద్యోగం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఆ వార్తల్ని నవతెలంగాణ రాసింది. మరి ఇవన్నీ మిగతా పత్రికలు లేదా కొన్ని పత్రికలు రాయలేదు ఎందుకు అని అంటే అది ఆ పత్రికలను అడగాల్సినటువంటి విషయం. ఇది నవతెలంగాణ దృష్టిలో ఇది మీడియా బాధ్యత. ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇతర పత్రికలు మరి లోపల పేజీల్లో ఎక్కడో ఒక బెత్తెడు వార్త రాశారు, మీరు చాలా పెద్దగా రాశారు అని అంటే ఇలాంటివి చాలా వివరంగా ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అనేది నవతెలంగాణ అభిప్రాయం. ఈ వార్త ఇచ్చామంటే ఇచ్చామని చెప్పేసి 10వ పేజీలోనో 15వ పేజీలోనో ఒక 4 వాక్యాలు ఇవ్వడం అంటే అది ఆయా పత్రికల విధానం బట్టి ఉంటుంది. అది ఆ పత్రికలు నిర్ణయించుకోవాల్సిన విషయం. కానీ పాఠకులకు ఈ విషయాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది అని నవతెలంగాణ నమ్ముతున్నది. అందుకు అనుగుణంగానే ఆ వార్తలను అందించాం. అట్లనే సాక్షాత్తు మోడీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిగా, ఒక సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా నవతెలంగాణ ప్రచురించింది. ఇవి కూడా నవతెలంగాణ సృష్టించినవి కాదు, సాక్షాత్తు ఆయన బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు. దేశంలో ఉత్తర భారతదేశంలో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది అని అంటే గెలిచినప్పుడు మామూలంగానే గెలిచిందని చెప్పుకునేటువంటి నాయకత్వమే ఓటమికి కూడా బాధ్యత వహించాలి అని గడ్కరీ చెప్పారు. అది బహిరంగంగానే చెప్పారు. దేశానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు బాధ్యత వహించాలన్నారు, బీజేపీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు బాధ్యత వహించాలన్నారు. అందులో ఒకళ్ళు మోడీ, మరొకళ్ళు అమిత్ షా. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ విషయమే నవతెలంగాణ చెప్పింది, వార్తగా రాసింది. అట్లానే నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతున్నది దేశంలో. ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. 2 కోట్లు, ఏడాదికి 2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పాం. కానీ ఇప్పుడు 47,000 సరాసరిన మనం సగటున ఉపాధి అవకాశాలు కల్పించగలిగాం. ఇది ఈ ప్రభుత్వం వెనుకబాటు, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి లోపం, దీన్ని సరిదిద్దుకోవాలి అని గడ్కరీ చెప్పారు. ఆ విషయం అది పెద్ద వార్త, కేంద్ర మంత్రి చెప్పినటువంటి ఒక వాస్తవం. ఆ వార్తను ప్రచురించాల్సిన బాధ్యత ఒక పత్రికగా నవతెలంగాణ మీద ఉన్నది. అట్లనే అదే గడ్కరీ గారు మరొక మాట అన్నారు. గత ఎన్నికల సందర్భంగా గెలుస్తామనేటువంటి నమ్మకం లేక అనేక వాగ్దానాలు చేశాం, ఇప్పుడు అవి అమలు జరపలేకపోతున్నాం. మరి చేసిన వాగ్దానాలు అమలు జరపకపోతే ప్రజలు తరిమి కొడతారు అన్నాడు. బహిరంగంగానే అన్నారు.
ఆ వార్త ఇతరులు రాయకపోతే నవతెలంగాణ మాత్రమే రాస్తే, నవతెలంగాణ రాయడం బాధ్యత అనుకుంది, రాసింది. అది ప్రజలకు తెలియాల్సిన వార్త. కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పినటువంటి విషయం వార్త కాకుండా ఎట్లా పోతుంది? అది వార్తే కదా. అదే చెప్పాం. అందుకని ఇవన్నీ ప్రజలకు తెలియాల్సినటువంటి వార్తలు, ప్రజలకు అందాల్సినటువంటి వార్తలు. వాటినే అందిస్తున్నామనేది కూడా మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అట్లనే అసలు కుల వివక్షకు సంబంధించిన వార్తల్ని మొదటి పేజీలో ఇస్తున్నారండి, అవసరమా అంటున్నారు ఒకళ్ళిద్దరు. డైరెక్ట్గా మాతోనే అడిగిన వాళ్ళు ఉన్నారు. అవసరమా ఏమిటి? మాకు కూడా బాధేసింది. వివక్ష రాజ్యాంగ విరుద్ధం. అది కుల వివక్ష అయినా లింగ వివక్ష అయినా ఏ రూపంలో వివక్ష అమలు జరిగినా అది రాజ్యాంగ విరుద్ధం. పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలి, సమాన గౌరవం ఉండాలి అని మన రాజ్యాంగం చెప్తున్నది. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటి రాజ్యాంగానికి విరుద్ధంగా 21వ శతాబ్దంలో బాగా అభివృద్ధికి చెందుతున్నాం అనుకుంటున్నటువంటి రోజుల్లో ఇంకా కుల వివక్ష పాటిస్తున్నప్పుడు మరి ఆ వార్తలు ప్రచురించకపోతే పత్రికా ధర్మం నెరవేర్చినట్టు కాదు. అది మీడియా బాధ్యత. ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. ఈ వాస్తవాలను ప్రజల దృష్టికి తేవాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. ఇది నవతెలంగాణ అభిప్రాయం. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు, అగ్రకుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు, లేదా ఒక బీసీ అమ్మాయిని ప్రేమించినందుకు ఒక దళితుడిని హత్య చేస్తున్నారు. అగ్రకుల అమ్మాయిని ప్రేమించినందుకు ఒక బీసీని హత్య చేస్తున్నారు. హత్య చేస్తున్నారు. చివరికి కన్న కూతుర్ని కూడా హత్య చేస్తున్నారు, మా పరువు తీసింది అనే పేరు మీద. మరి ఈ దారుణం వార్త కాకుండా ఎలా పోతుంది? ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించి ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది కదా, జాగృతం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదు, ప్రజలు చైతన్యవంతులు కావాలి, ఇలాంటి రుగ్మతలను రూపుమాపాలి అని ప్రజల దృష్టికి తేవాల్సిన బాధ్యత మీడియా మీద ఉన్నది అని చెప్పి నవతెలంగాణ నమ్ముతున్నది. మనస వాచ కర్మణ అమలు జరిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది. అనేక గ్రామాల్లో నిజామాబాద్, కామారెడ్డి నుంచి జగిత్యాల వరకు చూస్తే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరు మీద కుల సంఘాల నాయకులు కలిసి ఒక కమిటీగా ఏర్పడి గ్రామ పెత్తందారులు దానికి నాయకత్వం వహిస్తూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన గ్రామ పంచాయతీని పక్కన పెట్టి దాన్ని దమ్మీ చేసి గ్రామంలో అన్నీ వాళ్లే నిర్ణయిస్తున్నారు. గ్రామ పంచాయతీ నామక అది దమ్మి అయిపోతున్నది. ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. పోలీసు అధికారులు పట్టించుకోరు, కలెక్టర్ లాంటి అధికారులు పట్టించుకోరు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు, ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవు. ఎందుకు అనంటే వీళ్ళు పట్టించుకుంటే రేపు ఓట్లు రావు అనేటువంటి భయం. ప్రభుత్వాలే పట్టించుకోవట్లేవు కాబట్టి కలెక్టర్లు పట్టించుకోవట్లేరు, ఎస్పీలు పట్టించుకోవట్లేరు, ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోవట్లేరు. ఓట్ల కోసం రాజ్యాంగ విలువలను తాకట్టు పెడతామా? ఓట్ల కోసం పౌర హక్కులను మనం తాకట్టు పెడతామా? ప్రజలు ఎన్నుకున్నటువంటి సంస్థ, బాడీ గ్రామ పంచాయతీ. అది గ్రామంలో ఏ విషయాన్నైనా నిర్ణయించాల్సింది, గ్రామాభివృద్ధికి బాధ్యత వహించాల్సింది గ్రామ పంచాయతీ. దానికి ప్యారలల్గా గ్రామాభివృద్ధి కమిటీ పేరు మీద మరొకటి ఎట్లా నడుస్తుంది? అందులో కుల సంఘాల నాయకులందరూ కలిసి కమిటీగా ఏర్పడి వాళ్ళు చెప్పింది శాసనం అని చెప్పేసి అమలు జరుపుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించాల్సిన బాధ్యత పత్రికది. ప్రశ్నించకపోతే తప్పు అని మా అభిప్రాయం. ప్రశ్నించాల్సిన బాధ్యత పత్రికది. పత్రికా ధర్మం నిర్వర్తించడం అంటే ప్రశ్నించటమే. ప్రజలు కూడా ప్రశ్నించాలి ఈ రుగ్మతలకు వ్యతిరేకంగా అని చెప్పాల్సిన బాధ్యత పత్రికది. ఇప్పుడు ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కేవలం గత 3-4 మాసాల్లో 30 గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరు మీద దళితులను గ్రామ బహిష్కరణ చేసిన సందర్భాలున్నాయి, సంఘ బహిష్కరణ చేసిన సందర్భాలున్నాయి. బీసీలకు చెందినటువంటి కొన్ని కులాలకు చెందినటువంటి ప్రజలను సంఘ బహిష్కరణ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సోషల్ బాయ్కాట్ అంటున్నారు. వాళ్ళకి ఎవరు మంచినీళ్ళు ఇవ్వడు, వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, వాళ్లకు షాపుల్లో సరుకులు ఎవరు అమ్మకూడదు, వాళ్ళకు పాలు పోయకూడదు, వాళ్ళ ఇండ్లలో ఏమైనా ఫంక్షన్స్ జరిగితే ఎవరు హాజరు కాకూడదు, ఎవరింటి ఫంక్షన్స్కి వాళ్ళను పిలవకూడదని చెప్పి సోషల్ బాయ్కాట్ అంటున్నారు. ఎంత అవమానకరం ఇది! భారతదేశం సిగ్గుతో తలదించుకోవాలి కదా.
మన రాష్ట్రం సిగ్గుతో తలదించుకోవాలి కదా. ఇలాంటి అవమానకరమైనటువంటి ఘటనలు జరుగుతుంటే 21వ శతాబ్దంలో అభివృద్ధిలో ముందంజగా ఉన్నాం అనుకుంటున్నాం మనం. రోజు విడిచి రోజు 4 రోజులకోటి, వారం రోజులకు ఒకసారి మనం ఆకాశంలోకి రాకెట్లను పంపిస్తున్నాం, మనం కొత్త కొత్త ఉపగ్రహాలను పంపిస్తున్నామని చెప్పేసి విజయం సాధిస్తున్నామని చెప్పుకుంటున్నాం మనం. అలాంటి రాష్ట్రంలో, అలాంటి దేశంలో మరి గ్రామాల్లో ఇంకా కుల వివక్ష రాజ్యం ఏలుతుంటే ఇది అభివృద్ధికి చిహ్నమా, అభివృద్ధికి ఆటంకమా? ఆలోచించండి. ఇవన్నీ వార్తలు కాదా? ఇవన్నీ వార్తలు. ఈ వార్తలు రాయాల్సిన బాధ్యత పత్రికలది. ఈ వార్తలను ప్రజల దృష్టికి తేవాల్సిన బాధ్యత మీడియాది. ఆ మీడియా నిర్వర్తించాల్సిన ధర్మాన్ని నవ తెలంగాణ నిర్వహిస్తున్నది. అందుకని పాఠకులు, సాధారణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి రుగ్మతలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు తమకు తోచిన మేరకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.